వెళ్ళుచుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. దయచేసి అందరం కూడా సేవకులైన వారం పిల్లలందరూ కూడా పౌల్ని గౌరవిస్తే చప్పట్లు కొడుతూ ఎథెన్స్ పట్టణానికి అందరం కలిసి వెళదాం. దయచేసి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఈ పట్టణంలో ఏమో జరుగుతుంది కనుక అది గమనిద్దాం. నాతో పాటు ఆడియన్స్గా మీరు అందరూ గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ పట్టణం అంతా కూడా గొప్ప ఆసక్తితో భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ దేవుని అందరూ కూడా వారి వారి యొక్క గానములతో ఆరాధిస్తున్నారు. ఈ గమనిస్తుండగా ఈ స్థలములో వాళ్ళ దేవతలు అద్భుతంగా ఉన్నారు. వెండితోనూ బంగారముతోనూ అద్భుతంగా ఈ దేవతలు ఉండగా, ప్రజలారా ఈ స్థలంలో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ఏ దేవుని ఆరాధిస్తున్నారో ఆ దేవుని వెతికితే అక్కడ మీరు రాసిన మాటను చూసి నాకు మిమ్మల్ని గురించి తెలుసుకోవాలని ఆశపడుతుంది. ఎపిక్యూరీలను స్తోకులను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. మీరు చేస్తున్నటువంటి ఆ భక్తి చాలా ఆసక్తిగా ఉన్నది. ఈ బలిపీఠం మీద రాయబడిన ఈ మాట విన్నప్పుడు తెలియని దేవుడు అన్నారు కదా, మీరు చేస్తున్నటువంటి ఆ తెలియని దేవుని గురించి మీ భక్తిలో కొంత నేను సహాయం చేయాలని ఆశపడుతున్నాను. మీరు అంగీకరిస్తే ఈ కార్యక్రమానికి వెళతాను. ఎవరు వరదపోతూ ఏం చేస్తున్నాడైనా? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అయ్యా, మీ ఆరాధనలో మీ భజనలో నేను పాల్పొందాను. మీరు చేస్తున్నటువంటి మీ దేవుణ్ణి మీరు అక్కడ తెలియని దేవుడు అన్నారు కదా, ఆ దేవుని గురించి మీకు మరింతగా నేను సహాయం చేయాలని ఆశపడుతున్నాను. వీడు అన్ని దేవతల గురించి చూరణ చేస్తున్నారు. పట్టుకోండి, ఇతన్ని పట్టుకోండి. చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టుదో తెలుసుకునిచున్నాను. మాకు కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినపడుచున్నవి. వాటి భావం మేము తెలుసుకొని కోరుచున్నాం. అయ్యలారా, ఆ దేవతలను చూస్తుంటే, ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ విలువైన వాటిని చూస్తుంటే నాకు మీకు భక్తిలో సహాయం చేయాలన్న ఆశ ఉంది. ఏంటంటే అక్కడ తెలియని దేవుడు అన్నారు కదా, ఆ తెలియని దేవుడు ఎవరో వెతకాలని ఆశపడితే ఆ దేవుని కోసం కొంచెం సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ దేవుడు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఈ భూమిని, ఆకాశాన్ని, పంచభూతాలను నిర్మించిన దేవుడు. ఇక్కడ మనలందరినీ కూడా ఆయన్ని పుట్టించిన దేవుడు. ఇక్కడ మనం ఉన్న అందరం కూడా మనలో కనబడుతున్న ఈ శరీరం ఉంది, లోపట రక్తం, ప్రాణం ఉంది. మనలో ఒక ఆత్మను చూడండి. ఆ ఆత్మ సరిపోయిన దేవుని గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ ఆత్మ సరిపోయిన దేవుడే రకరకాల విధానంలో మనం దేవుని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన జీవితంలో దేవుని కోసం తృష్ణపడుతున్నాం, కానీ ఆ తృష్ణ దైవత్వములో క్రీస్తులో ఉన్నవి అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఆత్మ అనగా దేవుని ఆత్మ, దేవుడు ఆశకర్త అయిన దేవుడే ఇదిగో మానవుడిగా ఈ భూమి మీదకి తనను తాను రిక్తుడిగా వచ్చి సాత్వికుడిగా మలచబడిన దేవుడు. సాత్వికుడిగా మలచబడిన ఆ దేవుడే ఇదిగో మానవ జీవితములో ఆత్మ ఫలములో 9 ఫలాలు కనబడ్డాయి కదా. 3 దేవుడు ఇచ్చేవి: ప్రేమ, సంతోషం, సమాధానం. అవి దేవుడిలోనే దొరుకుతాయి. ఎక్కడ ఇప్పటి వరకు చూస్తే ఏ కార్యక్రమంలో తాగే దాంట్లో, ఆడే దాంట్లో, తినే దాంట్లో లేదు, కానీ అది కేవలం యేసులో మాత్రమే ఉంది. మాకు చాలా దేవుళ్ళు ఉన్నారులే, కానీ నువ్వు మా పట్టణంలో వద్దండి. అంత మాత్రమే కాదు,
ఆ యేసు దేవుడు సంతోషం ఇవ్వడమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరితో, సృష్టి అంతటితో కూడా మనము మన విశ్వాసములో కానీ, దీర్ఘశాంతములో కానీ, దయాలత్వంలో కానీ మనుషులతో ఉండటానికి ఆ దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం. మరి ముఖ్యంగా ఇదిగో ఈ సాత్వికం అనేది సెల్ఫ్గా మనము దేవుడిలో పరిపూర్ణం చెందటానికి ఆత్మదేవుడు ఇస్తున్న సంగతి. మృతుల పునరుత్థానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. అయ్యా, మీరు చెప్పినది మాకు నచ్చినది గనుక మీతో ఇది మాకేం నచ్చలేదు, మాకు అసలు అవసరం లేదు ఇది. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. మీరు చెప్పినది మాకు చాలా సంతోషంగా అనిపించింది కనుక మేము కూడా మీతో రావటానికి ఇష్టపడుతున్నాము. థ్యాంక్ యూ. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. దమోరి దియోలేసియా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము యేసును గురించి చెప్తున్న పౌలును మాత్రమే మేము వెంబడిస్తాము, దేవునిని వెంబడిస్తాము, దేవుని వాక్యమును వెంబడిస్తాము మేము. అయితే మేము కూడా మీతో పాటు వస్తాము, అందరం అక్కడికి వెళ్ళిపోదాం రండి.